నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. రైట్, రాష్ట్రంలో బీసీ నినాదం పెద్ద ఎత్తున జోరందుకుంది. ఎంతోమంది బీసీ పెద్దలు, బీసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్ మేము కల్పిస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎక్కడ కూడా ఊసెత్తుతలేదు. చాలామంది బీసీ నాయకులు దాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. దాంట్లో ప్రధానంగా ముందుండేది మాజీ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకలవర్ణం కృష్ణమోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. ఏంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త బీసీ అనే ఒక నినాదాన్ని సందడి చేసింది. ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి మేము వినిపిస్తామన్న ఆ నినాదాన్ని తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా తెలంగాణలో అటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఎక్కడ కూడా మళ్ళీ ఆ బీసీ నినాదాన్ని ముందుకు తీసుకురావట్లేరు. ఒకవైపు కృష్ణమోహన్ లాంటి వాళ్ళు కంటిన్యూగా ఆర్టికల్స్ రాస్తూ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం అంతో కొంత ఆ సూచనలు తీసుకుంటూనే మరోవైపు పెడచెవిన పెడుతుంది. ఏంటి నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటి పట్టించుకుంటుందా? బీసీ నినాదం ఇంకా ఎంతవరకు ముందుకెళ్తుంది? స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తే ఒకవేళ ఈ 42% రిజర్వేషన్ కల్పించే అవకాశం ఉందా లేదా అనే విషయాలపైన మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. ముందుగా సార్ని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే పవన్, బాగున్నా సార్? బాగున్నారు సార్. థ్యాంక్ యూ సార్. చూస్తున్నా రాష్ట్ర రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి? ఎప్పటికప్పుడైతే నేను మాట్లాడుతూనే ఉన్నా, మీరు చూస్తూనే ఉన్నారు, మీరు గమనిస్తూనే ఉన్నారు. నేను ఏదైతే మాట్లాడుతున్నానో దాన్ని సాధికారికంగా చెప్పగలుగుతున్నా, సమాజాన్ని కన్విన్స్ చేయగలుగుతున్నా. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఊహించినంత కదలిక లేదు. 42% సంబంధించినటువంటి బిల్స్ ఏవైతే అసెంబ్లీలో ఆనాడు బిల్ 3 కావచ్చు, బిల్ 4 కావచ్చు ఆమోదించబడ్డప్పుడు మేమందరం సంతోషించాము. అంటే బిల్స్ లో ఏం పెట్టారనేటువంటిది మాకు ఆనాడు అంత క్లారిటీ లేదు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ప్రతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఒక రహస్యంగా చేస్తున్నది. అసెంబ్లీలో బిల్స్ పెట్టినప్పుడు ఆ బిల్స్ ఇటీవల ఎక్స్ట్రాడినరీ గెజిట్స్ గా వచ్చినప్పుడు మేము చదివితే దాంట్లో అవక్క అయ్యేటటువంటి విషయాలు కూడా మేము గమనించిన తర్వాత దాని మీద కూడా నేను ఎప్పటికప్పుడు పత్రికాముఖంగా చెప్పే ప్రయత్నం చేశాను. రాహుల్ గాంధీ గారికి లేఖ రాశాను, రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశాను. విఘ్నులతో, మేధావులతో కూడా నా అభిప్రాయాలను నేను వ్యక్తం చేస్తా ఉన్నాను. గౌరవ పాత్రికేయ వ్యవస్థ కూడా చాలా గొప్పగా ఆదరిస్తా ఉన్నది. ఇది శుభ పరిణామం నేను కాదనను. పత్రికల్లో ఆదరించడం శుభ పరిణామం, కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం ఒక అశుభమైనటువంటి పరిణామంగానే మనం చూడాలి. ఎక్కడ మీకు నిర్లక్ష్యంగా కనిపిస్తుంది సార్ ప్రభుత్వం? ఎందుకంటే 50 రోజులు సుదీర్ఘ కాలంగా కులగణన జరిపింది, బీసీలు లెక్కలు తెచ్చినామని చెప్పేసింది. ఎక్కడ మీకు ఇంకా నిర్లక్ష్యం కనిపిస్తుంది ప్రభుత్వం? నేను ఏమంటున్నానంటే ఈ మధ్య నేను గెజిట్స్ చూశాను. బిల్ 3, బిల్ 4 చూశాను. ఆనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాత గవర్నర్ గారికి పంపించారు. గవర్నర్ గారు ఆమోదించారు, రాష్ట్రపతి గారికి పోయారు. పోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుండి మళ్ళీ ఎలాంటి రాజ్యాంగబద్ధమైనటువంటి, రాజకీయబద్ధమైనటువంటి ప్రక్రియలు జరగడం లేదు. వారు ఏం చెప్పినారు? ముఖ్యమంత్రి గారు మేము అఖిల పక్షాన్ని తీసుకెళ్తాం, ప్రధానమంత్రి గారిని కలుస్తా ఉన్నారు, రాష్ట్రపతి గారిని కలుస్తా ఉన్నారు, 9వ షెడ్యూల్లో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇవేవి కూడా చేయడం లేదు. కొన్ని బీసీ సంఘాలు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు, మంత్రులంతా వెళ్ళొచ్చారు. దాని తర్వాత కేల్ కథం, దుకాన్ బంద్. ఢిల్లీలో వెళ్ళిన తర్వాత 42% విషయం రాష్ట్రంలో ప్రస్తావన లేదు. ఆనాడు ధర్నాలు, ర్యాలీలు చేసినటువంటి ఆ సంఘాలు కూడా వాళ్ళు ఏం మాట్లాడడం లేదు. వాళ్ళు ఎందుకు ధర్నా చేశారు, వీళ్ళు ఎందుకు పాల్గొన్నారు, దాని తర్వాత ఎందుకు నోరు మూసుకున్నారు, ఏం అర్థం కాని పరిస్థితి. ఇది బీసీలను మోసం చేసే కార్యక్రమం జరుగుతున్నదని చెప్పి నేను మొదటి నుండి చెప్తా ఉన్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా సరే, బీసీ వాదం ఎక్కడ వచ్చినా సరే, ఈ రాష్ట్రానికి నేనే ఓసీ ముఖ్యమంత్రి కాబోతున్నా, నెక్స్ట్ వచ్చేదంతా బీసీలే అని మన నడుము కట్టుకొని ముందుకు వెళ్తున్నాం. నిజంగానే రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పుతుండా, లేకుంటే కిందున్న కొందరు నాయకులుగా, లేకుంటే పక్కన బీసీ సంఘాలు ఏమన్నా మభ్య పెడుతున్నాయి ఈ మాటల్ని? నేను ఏమంటున్నానంటే అసలు విషయాలు తెలుసుకోకుండా ప్రభుత్వం వెంబడి అనుసరించడమే తప్పు. అంతే కదండి. కొన్ని బీసీ సంఘాలు ఎవరు పోయినా, నేను పోయినా, మీరు పోయినా తప్పే. మంచి చేస్తే మంచి అనాలి, చెడు చేస్తే చెడు అనాలి. కానీ జాతి ప్రయోజనాలకు విఘాతం కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు జయహో అని ఎట్లా అంటారండి? బిల్లులలో ఏమున్నది? 31C ప్రకారం ఆదేశిక సూత్రాల్లో భాగంగా ఈ యొక్క బిల్స్ కు ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మంచిదే, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నది, బిల్స్ కు ప్రొటెక్షన్ కావాలని కోరడం మంచిదే. కానీ దానికి సంబంధించినటువంటి ప్రామాణికమైన పద్ధతులు పాటించలేదని 100 సార్లు 1000 సార్లు చెప్పిన. భూసాని వెంకటేశ్వరరావు గారిని చైర్మన్ గా వేసినటువంటి కమిషన్, డెడికేటెడ్ కమిషన్ స్థానిక సంస్థల మీద గతంలో ఫిబ్రవరిలో ఒక
రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏముందో మనకు తెలియదు. విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి కూడా ఇదే భూసాని వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో 1 మ్యాన్ కమిషన్ వేసినట్టు 27/2/25న జిఓఎంఎస్ నెంబర్ 1 ద్వారా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా ఎంత రిజర్వేషన్లు ఇవ్వాలా, 42% ఇవ్వాలా, ఎంత ఇవ్వాలా అనేటువంటి దాని మీద ఒక కమిషన్ వేసారు. ఆ కమిషన్ సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిందట. ఇచ్చిన తర్వాత మార్చి 6వ తారీఖు 2025న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో వెంకటేశ్వరరావు గారు ఇచ్చినటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్లు, అంటే రాజకీయ రిజర్వేషన్ల మీద రిపోర్టు, విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించినటువంటి రిపోర్టు. అదేమో ఫిబ్రవరిలో ఇచ్చారు లోకల్ బాడీస్ది. ఫిబ్రవరి 27వ తారీఖున విద్యా ఉద్యోగ రంగాలకు 1 మ్యాన్ కమిషన్ గా వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్ ఏదైతే భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ మార్చి 6లోనే రిపోర్ట్ ఇచ్చేసిందట. ఆ రిపోర్ట్లు వీళ్ళు ఆమోదించేసారు. మార్చి 15న దాన్ని అసెంబ్లీలో పెట్టారు, కౌన్సిల్లో పెట్టారు, ఆమోదించారు, కేంద్రానికి పంపించారు. ఈ ప్రశ్నలు మీరు గతంలో కూడా లేవనెత్తిలు. సరే, మీరు ఎక్కడైతే దాన్ని ప్రవేశపెట్టారో మాకు ఎక్కడ కూడా ప్రజా సంఘాలని కావచ్చు, లేదంటే బీసీ సంఘాలను ఎక్కడ కూడా పిలవలేరు. సో మీరే ప్రభుత్వానికి ఇచ్చుకుంటూ లేదు, రాష్ట్రపతికి ఇచ్చుకుంటారు, దాంట్లో ఏం లెక్కలని కూడా బయట పెట్టలేరు చెప్పేసి గతంలో కూడా మీరు ప్రశ్నలు లేవనెత్తిలు. సో ఇంకా ప్రభుత్వం దానికి స్పందించలేరా? ఎప్పుడు స్పందించలేదు. నేను అంటున్నా ఏంటంటే విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి జిఓఎంఎస్ నెంబర్ 1 27/2/2025న మీరు వేసిండ్రు. వాళ్ళు ఎన్ని రోజులు రిపోర్ట్ ఇచ్చారు? ఆ యొక్క డెడికేటెడ్ ఆ యొక్క భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషను 5-6 రోజులనే ఇచ్చిందా? ఎందుకంటే మార్చి 6నే ఆమోదించారు మీరు. ఫిబ్రవరి 27న కమిషన్ వేస్తే మార్చి 6న రిపోర్ట్ ఆమోదించేసారు. దాదాపు 8-9 రోజులలో. అంటే విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన సమగ్రమైన అధ్యయనం చేసి, విశ్లేషణ చేసి, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుని పబ్లిక్ డొమైన్ లో పెట్టి, మా అందరి ఒపీనియన్లు తీసుకొని ఇచ్చినటువంటి రిపోర్ట్ ను 6వ తారీఖున అంటే 5-6 రోజులు 6-7 రోజులలో అయిపోయింది, పని కానిచ్చేసారు. మరి పక్కన అంబాశంకర్ అనేటువంటి వాళ్ళని వేసారు కదా తమిళనాడులో, 82లో వేస్తే 85 దాకా చేసింటే 2 సంవత్సరాలు చేసిండు ఆయన. మరి పక్కన ఉన్న కమిషన్ ఏమో 2 సంవత్సరాలు చేస్తే ఆ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఆ ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించుకోగలిగింది, పార్లమెంట్ రాష్ట్రపతి గారిని ఒప్పించుకోగలిగింది, 6వ షెడ్యూల్లో పెట్టించుకోగలిగిండ్రు. మీరు 5 రోజులు ఇచ్చిన దాంతో చూమంతరు చేసిండ్రా? మీ దగ్గర ఏమైనా మంత్రాలు ఉన్నాయా? లేకపోతే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అసలు ప్రపంచంలో ఎవరు ఉపయోగించింది రీతిలో ఉపయోగించారా? అసలు నేను అడుగుతా ఉన్నాను, మీరు చేసినటువంటి సర్వే వివరాలు అధికారికంగా ప్రభుత్వం అనౌన్స్ చేసిందా? వెంకటేశ్వరరావు గారి కమిషన్ రిపోర్టులను టేబుల్ చేశారా? పబ్లిక్ డొమైన్ లో పెట్టారా? చర్చకు పెట్టారా? మా ఒపీనియన్ తీసుకున్నారా? గతంలో నుంచి అడుగుతున్నాను, పబ్లిక్ డొమైన్ లో పెట్టండి, పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. ఆయన రిపోర్టుల సంగతి పక్కన పెట్టండి, వెంకటేశ్వరరావు గారి రిపోర్టుల సంగతి పక్కన పెట్టండి. మీరు చేసినటువంటి సర్వే వివరాలు ఎక్కడున్నాయి? ఎందుకు అధికారికంగా ప్రకటించలేదు? కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వేది, ఇంటింటి సర్వేది ప్రకటించలేదని ఇదే రేవంత్ రెడ్డి గారు 100 సార్లు చెప్పిండు కదా. మరి నువ్వెందుకు ప్రకటించలేదు? కులాల వారిగా ప్రకటించకుండా ఎట్లా నిర్ణయానికి వచ్చినావు? అధికారికంగా హౌస్ లో పెట్టకుండా, ప్రకటించకుండా నువ్వు వెంకటేశ్వరరావు గారి కమిషన్ నువ్వు పెట్టించినావు లోపల చేసుకోవడానికి ఇంత పెద్ద హంగామా ఎందుకు చేస్తున్నావు? ఎవరిని మోసం చేయడానికి, అన్యాయం చేయడానికి బీసీలే ఉన్నారని చెప్పి 100 సార్లు అన్నా, మళ్ళీ మీతో కూడా అంటున్నా. దీన్ని గమనించకుండా జ్యోతిబాపులే విగ్రహం ఇచ్చి ఆయనను సన్మానం ఎట్లా చేస్తారని చెప్పి మా వాళ్ళని నేను అడుగుతున్నా. ఇది మోసం దగా చేసే కార్యక్రమం కాదా? సార్, కులగణన సర్వే పూర్తిగా జరిగిన తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి కులగణన పూర్తి కాలేదు, ఎవరైతే పాల్గొనేవారంటారో వాళ్ళు పాల్గొనలే అన్నారు. సో అది పక్కన పెడితే రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ సర్వే జరిపినామని చెప్పి సంబరాలు జరుపుకుంటారు. కానీ రిజల్ట్ రాకముందే ఇప్పటికి కూడా ఇక్కడ కూడా రిజల్ట్ బయట పెట్టకముందే బీసీలకు 42% రిజర్వేషన్ అందించినామని చెప్పేసి ఒకవైపు ప్రియాంక గాంధీతో పాటు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రనాయకులంతా సెలబ్రేట్ చేసుకుంటారు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఎక్కడి క్వశ్చన్స్ అక్కడనే ఉండగా కూడా ఈ సెలబ్రేషన్స్ ఒకవైపు జరుగుతున్నాయి. ఒక బీసీ నాయకుడుగా మీరు ఎట్లా చూస్తారు? నేనేమంటున్నానంటే అగ్రశ్రేణి నాయకులు అనేటువంటి వాళ్ళు, రాహుల్ గాంధీ గారు ఈ కాదును ఛాంపియనింగ్ చేస్తున్నటువంటి నాయకుడు కావచ్చు, లేదా ప్రియాంక గాంధీ గారు జాతీయ అగ్రనాయకురాలుగా వాళ్ళు ట్వీట్ చేసే ముందు ఆలోచన చేయాలి. మా ప్రభుత్వం ఆల్రెడీ 42% రిజర్వేషన్ అమలు చేస్తుంది, ఇచ్చిన మాట కట్టుబడి అని చెప్పి ప్రియాంక గాంధీ గారు ట్వీట్ చేస్తారు. రాహుల్ గాంధీ గారు చూసారా మేము దేశానికి రోల్ మోడల్ మా తెలంగాణ అని చెప్పి వారు చేస్తారు. మీరు ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది, ఏం పద్ధతులు అవలంబించారు, మీ బిల్స్ ఏవి, మీ రిపోర్ట్స్ ఏవి, రాష్ట్రపతి గారికి ఎందుకు పంపించారు, 9th షెడ్యూల్ గురించి ఎందుకు అడగలేదని చెప్పి మీరు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారిని అడిగినరా? చర్చించాలంట నిజంగానే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చర్చించింది? గురించి ఎక్కడ చర్చించారు? ఎక్కడ మాట్లాడింది? నాకు చర్చిస్తే వాళ్ళ ట్వీట్స్ అట్లా చేయరు కదా, రోల్ మోడల్ అని చెప్పుకోరు కదా. మీ కర్ణాటకలో మీరు సిద్ధరామయ్య గారు ఇంతవరకు ఎందుకు ప్రకటించలేదు? మీకు 2 రాష్ట్రాలు, బలమైన 2 రాష్ట్రాల్లో కులగణన జరిగిందని మీరు చెప్తున్నారు. ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఈ రోజు వరకు స్పష్టంగా పూర్తి గణాంకాలను
ప్రజల ముందు ఉంచారా, పబ్లిక్ డొమైన్ లో పెట్టారా, ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేశారా, సజెషన్స్ కాల్ఫర్ చేశారా, ప్రింట్ చేశారా, అందుబాటులో ఇచ్చారా? నేను అడుగుతా ఉన్నాను, కనీసం రాష్ట్రపతి గారికి పంపించిన దానికైనా ఇవన్నీ జోడించారా లేదా? మీరు 31C కిందని అడిగినారు. ఆదేశిక సూత్రాల్లో భాగంగా ఆర్టికల్ ఏది ప్రాథమిక హక్కులు 1490 నుంచి బయటపడడానికి మీరు 39C, 31B, 15(4), 16(4), 36(1) ఇవన్నీ మీరు కోడ్ చేస్తూ వచ్చినారు మీ బిల్లో. వీటిలో అన్నీ ఓకే, మీకు పూర్తి పవర్స్ ఉన్నాయి. మీరు అమలు చేస్తున్నప్పుడు అడిగితే బాగుండేది. మీరు ఇక్కడ అమలు చేయడం లేదు కదా. ముందు గవర్నర్ గారితో సంతకం పెట్టించుకొని 42% అమల్లోకి తీసుకొచ్చి అది రక్షించుకోవడానికి 31C కింద అడిగితే బాగుండేది. అయినప్పటికీ మీరు అడగడం తప్పలేదు, మీకు ఫుల్ పవర్స్ ఉన్నాయి. ప్రభుత్వానికి 31C కింద అడగచ్చు, ఏదైనా అడగచ్చు, అడగడానికి అధికారం ఉంది. రాష్ట్రపతి గారు ఆమోదం తెలిపితే చాలా సంతోషపడతాం, వెంటనే అమలు అవుతుంది. కానీ మీరు ఎప్పటికీ ఏం డిమాండ్ చేస్తున్నారు? 9వ షెడ్యూల్లో పెట్టాల్సినటువంటి బాధ్యత కేంద్రానిది, మేము ఇక్కడ అన్ని చేసేసాం, కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు అన్నారు. నేను ఇవాళ సూటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, 9వ షెడ్యూల్లో పెట్టమని చెప్పి ఆనాడు బిల్లులలో ఏది బిల్ 3లో కానీ బిల్ 4లో కానీ మీరు అడిగినారా? మీ మంత్రివర్గము ఏకగ్రీవంగా ఆమోదం చేసి కేంద్రానికి పంపినారా? ఈ బిల్స్ ను ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ ఇటు రాష్ట్రపతి గారిదే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి కూడా మీరేమైనా పంపించినారా? మీ లేఖలు అక్కడ ఏమైనా పెండింగ్ లో ఉన్నాయా? మీరు ప్రధానమంత్రి గారిని ఈ అంశం మీద అఖిల పక్షాన్ని ఇప్పటికి ఎన్నిసార్లు తీసుకుపోయినారు? రాష్ట్రపతి గారిని మీరు కలిచారా? మీ న్యాయ నిపుణులు దీని మీద రాష్ట్రపతి గారికి ఏమైనా వివరణ చేసేటటువంటి దానికోసం మీరు ఏమైనా ప్రయత్నాలు చేసినారా? మరి ఏమి చేయకుండా వాటికనే ఇక్కడ కూర్చొని పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తే అవుతుందా అండి? సార్, ఇందాక మీరు లేవతున్న క్వశ్చన్, గతంలో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ మేము అన్ని చేసినాము, ఏదున్నా 9th షెడ్యూల్లో చేయాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని మేము వాళ్ళపైన భారం వేసినాం, మనం అందరం కలిసి అక్కడ వెళ్ళి కొట్లాడాలన్నారు. సో రేవంత్ రెడ్డి చేసిన వాక్యాలు దేనికి నిదర్శనం? నిజంగానే బీసీల భుజాల పైన తుపాకీ పెట్టి బీసీలే కాల్స్తున్నారు రేవంత్ రెడ్డి? అంతే కదండి. ఇప్పుడు నేనేమంటున్నా, వారు అఖిల పక్షం అయితే తీసుకుపోలే కదా ఇంతవరకు. రాజ్యాంగ ప్రక్రియ ఎంతో ఉన్నది కదా. ఇప్పుడు 31C కింద వీళ్ళు అడిగినారండి రాష్ట్రపతి గారిని, వారు ఇంకో 5 నెలలు అయినా ఇయ్యరు, ఇంకో సంవత్సరం అయినా ఇయ్యరు. కారణం ఏందయ్యా అంటే మేము ఎగ్జామిన్ చేస్తున్నాం అంటారు. మనం ఇప్పుడు అడుగుతున్నట్టుగా దీనికి సంబంధించినటువంటి అన్ని నివేదికలు మీరు పంపించారా? ప్రక్రియలన్నీ పూర్తి చేశారా? పూర్తి శాస్త్రీయ పద్ధతిలో గణాంకాలు వాళ్ళ దగ్గర ఉన్నాయా? మీరు ఏదైతే మొన్నటి వరకు చేసినటువంటి సర్వే ఉందో, కుల సర్వే, కుల గణన ఏదైతే ఉందో, దీనికి సంబంధించినటువంటి డాటాను అన్ని రీతుల్లో విశ్లేషణ చేసి దాని వెంబడి పంపించారా? ఒకరు పంపిస్తే ఎందుకోసం బయట పెడతలేరు? పబ్లిక్ డొమైన్ ఎందుకు పెడతలేరు? ఏ కులం ఎంతో ఎందుకు చెప్తలేరు? ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు లోపల పెట్టిండు, ఎవరికి చెప్పలే అని చెప్పి అన్నారు కదా, మరి నువ్వు ఎందుకు బయట పెడతలేవు? మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. అంతే కదండి. ఇప్పుడు నువ్వు బయట పెట్టకుండా, హౌస్ లో చెప్పకుండా, పబ్లిక్ డొమైన్ లో చెప్పకుండా, నువ్వు డెడికేటెడ్ కమిషన్ కి నువ్వు ఇచ్చినట్టు, ఆయన నివేదికలు తయారు చేసినట్టు, ఆయన ఒకటి 2 నెలలు 15 రోజులు 2 నెలలు చేస్తే, ఒకటి 5 రోజులే చేస్తారట. మరి పెద్ద వేరే రాష్ట్రాలలో సంవత్సరాల కొద్దీ, నెలల కొద్దీ అవుతుంది. అనేక జిల్లాలు తిరుగుతారు, బహిరంగ నోటీసులు ఇస్తారు, ప్రజల ఒపీనియన్స్ తీసుకుంటారు, సింపోజిజమ్స్ పెడతారు, తర్వాత మేధావులతో కలుస్తారు, ఎక్స్పర్ట్స్ కమిటీస్ చేస్తారు. ఇక్కడ ఏ ప్రక్రియ కంటికి కనపడుతుంది? ఇంత లోపంగా ఇంత లోపల ఎందుకు చేసుకోవాలి? ప్రభుత్వం కాస్త కాన్ఫిడెన్షియల్ ఉంచి దాన్ని ముందుకు తీసుకెళ్తుందా? అటు సైడ్ ఒక ఆలోచించే సార్, కాన్ఫిడెన్షియల్ చేస్తున్నావు కరెక్టే, కానీ అసెంబ్లీకి ఏం కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది? హౌస్లలో నువ్వు చెప్పాలి కదా. నువ్వు ఒక బిల్లు పెడుతున్నావు, 42% సంబంధించిన బిల్లులు పెడతా ఉన్నావు, అది ఆమోదం జరగాలని చెప్పి మేము అందరం ఎదురు చూస్తున్నాం. ఎట్లా ఆమోదింపజేస్తున్నావు? ఇప్పుడు 50% దాటాలన్నప్పుడు దానికి ప్రత్యేక పరిస్థితులు, ఇన్ని లెక్కలు చేసినా ఇట్లా తేలింది, వీటి ఆధారంగా నేను ముందు పోతున్నా, ఇప్పుడు ఎవరు లేడనేటువంటి విధానంగా నువ్వు చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఏమవుతుందంటే, నేను ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా ఇదే చెప్పుడు, ఇక చెప్పిందే చెప్పుడు. ఎన్నిసార్లు చెప్తాము? ఇవాళ నేను బిల్స్ వచ్చినాక చూస్తే చాలా గమ్మత్తు ఏంటంటే, నేను ఇన్ని రోజులు బీసీ కమిషన్ అడగాలి కదా విద్యా ఉద్యోగ రంగాలుగా నేనంటే, ఓహో వీళ్ళు దీనికి ఈ వెంకటేశ్వరరావునే డెడికేటెడ్ కమిషన్ గా వేసి 5 రోజులలో 6 రోజులలో రిపోర్ట్ తీసుకున్నారో రాయించిండ్రో, ఎవరు రాసిండో, ఎక్కడ సంతకం పెట్టిండో, ఆయన నువ్వు ఏడబెట్టమంటాడు, తెల్ల కాగితాల మీద పెట్టించిండో, ఇంత ఎందుకండి? ఇంత లోపభూయిష్టం ఎందుకు చేయాలి? ఇప్పుడు ఎలాగో సమయం వేస్ట్ అవుతున్నది, 6 నెలలు మంచిగా సమయం తీసుకొని సమగ్రంగా లెక్కలు తీసి మంచిగా కమిటీలు వేసి, ఇంకోటి ప్రభుత్వము 342A3 కింద మేము సర్వే చేసినాం అంటున్నావు. ప్రభుత్వానికి 342A కింద చేసే అధికారం ఉన్నది, కానీ నువ్వు చేయవు. నీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నీ చేయదు. ఒక స్వతంత్ర కమిషన్ వేయాలి. తెలంగాణ స్వతంత్ర కమిషన్ లేదంటారా? ఎక్కడ వేసిండ్రు?
ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి పక్క చేశారు. రాష్ట్రంలో జరిగిన కమిషన్ ఇక్కడ ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి చేశారు. కర్ణాటక అన్నారు, కర్ణాటక బీసీ కమిషన్ చేసింది. అనేకమైన సవరణలు తీసుకొచ్చారు, చట్టాలను మార్చుకున్నారు, కోర్సును రిక్వెస్ట్ చేసుకున్నారు. పక్కన అంబాశంకర్ కమిషన్ చేసింది. ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక కమిషన్లు వేసిండ్రు కేవలం దీనికోసం. దీని కొరకే. ఇప్పుడు జవేరీ కమిషన్ వేశారు గుజరాత్ లో, భక్తవత్సల కమిషన్ ఎక్కడ వేశారు? ఇక్కడ మన కర్ణాటకలో వేశారు. బీసీ కమిషన్ ఉన్నది అక్కడ. మహారాష్ట్రలో బీసీ కమిషన్ ఉన్నది. జయంత్ కుమార్ భాటియా కమిషన్ వేశారు. ఉత్తరప్రదేశ్ లో బీసీ కమిషన్ ఎగ్జిస్టింగ్ ఉన్నది. జస్టిస్ రామవతార్ సింగ్ కమిషన్ వేశారు. అన్ని రాష్ట్రాల్లో కమిషన్ వేసిండ్రు, ప్రత్యేకంగా సర్వే చేసిండ్రు. 343A కింద ప్రభుత్వం చేయాలంటే అన్ని ప్రభుత్వమే చేస్తుందండి. ప్రభుత్వంలో అన్ని భాగమే, కమిషన్లు అన్ని కూడా ప్రభుత్వంలో భాగమే. కానీ స్వతంత్రంగా తమ ఐడియాలజీ ప్రకారము, ఒక టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారము ప్రొసీజర్స్ రెగ్యులేట్ చేసుకునే అధికారం కమిషన్స్ ఉంటుంది. సో అంటే ఇక్కడ ఇంత ప్రాసెస్ జరుగుతున్నా కానీ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఢిల్లీ వేదికగా ధర్నా కూడా చేపట్టింది. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఇతర రాష్ట్రాల నాయకులు హిందీలో కూడా సంబోధించి స్పీచ్లు ఇచ్చింది. సో అది ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చింది? రాష్ట్రపతి దగ్గర ఉన్న ఫైళ్లు ఈ ధర్నా ద్వారా ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? అప్పుడు బిల్లులు ఇక్కడనే ఉన్నాయి కదా. వీళ్ళు ధర్నా చేసినాడు, అసెంబ్లీలో ఆమోదం పొందినటువంటి బిల్లులు గవర్నమెంట్ దగ్గరనే ఉన్నాయి. ఇంకా కనీసం ఆ రోజు గవర్నర్ గారి దగ్గర కూడా ఆ బిల్లులు పోయి ఉండవు. వీళ్ళు ధర్నా చేసిన సమయంలో బిల్లులు ఇక్కడనే ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గరనే ఉన్నాయి. దానిలో ఏమున్నదో కేంద్రానికి ఆనాడు తెలియదు. వీళ్ళు పోయి ధర్నాలు చేస్తారు. అంత ఆనాడు చేసి వచ్చిందంటే ఈ కథ మళ్ళీ దాని గురించి మాట్లాడేది లేదు ఎవరు. ఎక్కడ కూడా ఆనాడు ధర్నా చేసిన నాయకులు మాట్లాడారు, మంత్రులు మాట్లాడారు, ఎవడు మాట్లాడు. 42% గురించి మాట్లాడద్దని ఆ మధ్యకాలంలో నేను ఒక మీడియాలో కూడా చూసిన, ఏదో కమిటీ దీని మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అధ్యయనం చేస్తా ఉన్నది. ఈ రిపోర్ట్లు వచ్చేంత వరకు ఎవరు వ్యాఖ్యలు చేయరాదని. ఎవడని వాడనడానికి? ప్రజాస్వామ్యం మీద అసలు ఎవడా కమిటీ? ఏ కమిటీ? GOMS నెంబర్ 2 ఏదో అనుకుంటా. ఆ మధ్యకాలంలో మల్లుబట్టి విక్రమార్క గారు చైర్మన్ గా, కంచైలయ్య గారు సభ్యుడుగా కొంతమంది ఒక కమిటీ చేసిరు. కొంతకాలానికి మనం మీడియాలో చూసాం, గౌరవనీయులు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక కమిటీ వేసిరని. దానికైతే జీవో రాలే, ఏ కమిటీ లేదు, ఏం లేదన్నారు. దాంట్లో ఒక ఫ్రెంచ్ ఆర్థికవేత్త పికెట్టి థామస్ ని పెట్టినన్నారు. అది కొంత కాంట్రవర్సీ అయింది. అది దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఫ్రెంచ్ ఆర్థికవేత్తను ఎందుకు పెట్టుకున్నారు, ఆయన అసలు ఇట్లాంటి వాటికి దూరమైన మనిషి అని చెప్పి చర్చ జరిగింది. నాలాంటి వాడు కూడా వ్యాసాలు రాసినాం. అసలు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ ఉన్నది, ఆ ఫ్రెంచ్ ఆర్థికవేత్త ఎక్కడ వేయండు, ఈ మల్లుబట్టి విక్రమార్క గారి కమిటీ ఏం చేస్తున్నారు? వీళ్ళు చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ యొక్క సర్వే మొత్తం డేటా సేకరించబడుతున్నదా? సేకరించబడినటువంటి దాన్ని విశ్లేషించి రాష్ట్రపతి గారికి పంపించిరా? లేదా 9వ షెడ్యూల్ గురించి మన మంత్రివర్గం తీర్మానం చేసి దాన్ని పొందుపరిచి పంపించినారా? స్పష్టంగా చెప్పండి బయటికి. ఎందుకు ఉంచుతున్నారు? ఇక్కడ సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ పరిమితిని నిర్దేశించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 42% బీసీ రిజర్వేషన్ ఎలా సమర్థిస్తుందంటే ఏం చెప్తారు? నేను అందుకే అంటున్నానండి, ఆ 50% దాటుతున్నది కాబట్టి దాటడానికి కావలసినటువంటి ప్రమాణాలను, దాటడానికి కావలసినటువంటి డాటాను మీరు చేసినటువంటి సర్వే ద్వారా నిపుణుల చేత అధ్యయనం చేయించినటువంటి గణాంకాలు, సమాచారం మీ దగ్గర ఏమున్నది, ఏం తయారు చేశారు, ఏ కమిషన్ రిపోర్ట్ ఇచ్చాయి, ఏ కమిటీలు రిపోర్ట్ ఇచ్చాయి. 342A3 ద్వారా చేయించిన అంటున్నారు కదా, 342A3 ద్వారా ఎవరి ద్వారా చేయించారు? మీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించారా ప్రభుత్వానికి ఉంటే? మరి చేసినటువంటి ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నివేదిక ఏది? మీరు రాష్ట్రపతి గారికి పంపించినటువంటి బిల్లుల వెంబడి ఆ గణాంకాలు ఉన్నాయా? ఈ మధ్యకాలంలో పత్రికల్లో వచ్చినటువంటి కమిటీ ఏదో చేస్తున్నారు కదా, ఆ కమిటీ ఎవరు, ఎక్కడి నుంచి చేస్తున్నారు, మీరే చేయిస్తున్నారా? కేవలం పైన మీడియాలోనే నడుస్తున్నాయి, నిజంగా లేకపోతే గ్రౌండ్ లెవెల్ ఈ బీసీల కోసం వర్క్ నడుస్తుంది అంటారా? ఇది మొత్తం రాజకీయంగా మార్చేసిరు. రాహుల్ గాంధీ గారికి అవగాహన ఉండి మాట్లాడతాడా, అవగాహన లేక మాట్లాడతాడా మనకు తెలియదు. ప్రియాంక గాంధీ గారు అయితే మొత్తం జరిగిపోయింది, శుభాకాంక్షలు అని చెప్పారు ట్వీట్ చేసినప్పుడు. మీరు ఆ ట్వీట్స్ చూడవచ్చు, దాంట్లో చాలా స్పష్టంగా ఉన్నది. ఆయన మాట్లాడితే రోల్ మోడల్ అంటాడు. ఎక్కడ రోల్ మోడల్ మాకు అర్థం కాదు. రోడ్డు రోలర్ కింద బీసీలను తొక్కుతున్నారని నేను అంటున్నా. మా యొక్క హక్కులను కాలరాస్తున్నారని నేను అంటున్నా. ఇన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో సహా ఎన్ని పార్టీలు తెలంగాణలో అధికారంలోకి వచ్చినాయి, ఎన్ని సీఎంలు వచ్చినాయి, ఏ సీఎం తీసుకున్న నిర్ణయము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఇట్లా నిర్ణయాలు తీసుకోవడం సాహసోపేతం అని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ వస్తున్నారు. మేము దాన్ని కాదంటలేం కదా, నిర్ణయాన్ని మేము పొగిడినాం కదా. నేను కూడా ఈ ముచ్చట కూడా మీరు ఇదివరకు ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను చెప్పిన, ముఖ్యమంత్రి గారిని స్వయంగా పోయి దండం పెట్టి షాలో కప్పి బోకే ఇచ్చి వచ్చిన బీసీ కమిషన్ చైర్మన్ హోదాలని కూడా చెప్పిన. నేను ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారమే మంత్రివర్గం ఒప్పుకున్నది, అసెంబ్లీలో పెట్టి
కులగణనకు తీర్మానించినందుకు గొప్ప విప్లవాత్మక చర్య అని ముఖ్యమంత్రి గారు అభినందించినాము. ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం మీద మాకేందండి, నేను ఏ రాజకీయ పార్టీ వ్యక్తిని కాదు. ఇప్పుడు నేను స్వచ్ఛందంగా బీసీల కోసం చాలా కాలంగా నేను మాట్లాడుతూ ఉన్నా. రాజకీయ ఆకాంక్షలతో రాజకీయ ఆశయాలతో నేను మాట్లాడడం లేదు. బీసీలకు మీరు మేలు చేస్తే మేము మెచ్చుకుంటాం. మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి మీరు ఢిల్లీ పోయినా రాము, గల్లీ పోయినా రాము. మీరు చేసేదంతా తప్పు, మీరు మోసము, దగా చేస్తున్నారు కాబట్టి మేము విమర్శిస్తూ వస్తున్నాము. మాకు వ్యతిరేకత లేనే లేదు. అంత నా మిత్రులే కదా. రేవంత్ రెడ్డి గారు నాకు తెలియనివాడా, పొన్నం ప్రభాకర్ గారు తెలియనివాడా, శ్రీధర్ బాబు గారు ఎవరు నాకు తెలియనివాడు, భట్టి గారు తెలియనివాడా? అదే పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినవాడిని, 2 సార్లు బీసీ కమిషన్ మెంబర్ గా చేసినవాడిని. నాకన్నా పెద్దవాళ్ళు నా మిత్రులు బోల్డ్ మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇంత గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకు నేను వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం నాకే ఉన్నది. బీసీలకు మేలు చేస్తే మేము మెచ్చుకుంటాం. ఒక సిద్ధాంతపరమైన ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి సాధికారికంగా మాట్లాడుతున్నా. నేను ఏది మాట్లాడినా ఏం మాట్లాడుతున్నా 31C కింద చేసే అధికారం మీకు ఉన్నది, బ్రహ్మాండంగా మీరు చేయవచ్చు. కానీ ఎందుకు నేను ఏమంటున్నా, 9 షెడ్యూల్ గురించి మీరు ఎందుకు అడుగుతలేరు అని అంటున్నా. ఎందుకు ఏదైనా లోపం ఉందట, లేకపోతే పార్టీ పైన వాళ్ళకి ఇష్టం లేదండి. ఎవరో రాజకీయంగా ఊరికనే ఆయనకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన బిజీ, ఆయనకు పొన్నం ప్రభాకర్ గారు బిజీ, పొన్నం ప్రభాకర్ గారు భట్టి గారు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఇదంతా ఎట్లుందంటే కేంద్ర కేబినెట్ మాదిరిగా ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు స్వచ్ఛందంగా నడుపుకుంటున్నారు. తప్పులు జరుగుతున్నప్పుడు తప్పులను రెక్టిఫై చేసి దీన్ని చాలా గొప్పగా ముందు తీసుకుపోయే ప్రయత్నం చేయలేదు. దాని తర్వాత ప్రభాకర్ గారు 2 సార్లు మీటింగ్ పెడితే ఇవన్నీ మేము చెప్పినాము, ఒక్కడి కూడా పాటించలేదు కదా. రీసర్వే అన్నారు, మీరు ఆన్లైన్ లో టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, ఆఫీసులలో పోయి రాసుకోమన్నారు. అది జరుగుతలేదనే కదా మళ్ళీ మేము రీసర్వే చేయమన్నది. మిగిలిపోయిన వాటిని నమోదు చేసుకుని కుటుంబాలన్నా మళ్ళీ ఇంటింటి వెళ్ళి చేయమంటే అది కూడా చేయలేదు కదా. ఈ ప్రక్రియ ముందుకు సాగాలంటే మీరు ఎట్లా సాగితే బాగుంటుంది? మీరు ప్రభుత్వానికి కావచ్చు, అక్కడ ఉన్న కమిషన్లకు, వీలు పెట్టిన కమిషన్లకు ఇచ్చే సలహా ఏంటిది? ఇప్పుడు ఈ ప్రక్రియ దేనికి పనికిరాదు. ఈ 31C కింద పట్టింది, చెత్త పుట్టులో పడేసింది ఇప్పుడుకున్న సమాచారం ప్రకారం. ఎందుకంటే గోప్యంగా పెట్టింది కాబట్టి మాకు కూడా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మీరు ఏం పంపిరో, ఏం పంపలేదో, ఏం పొందుపరిచారో, ఎందుకోసం ఆగిందో మాకు స్పష్టం చేస్తలేరు. కాబట్టి మీరు ఏం చేయలేదు అనేది మేము అర్థం చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఏం అనిపిస్తుంది నాకు, కేవలం కులగణన సర్వే తప్ప ఇంకేం సర్వే చేసి ఏదో పంపిరా బిల్లులు, దాంట్లో ఏం లేదని నేను అనుకుంటున్నా. ఏదైనా పనికి వచ్చేది విషయం ఉందంటారు. ఇప్పుడు నేను ఏమంటున్నా సార్ అంటే, గతంలో బోయ వాల్మీక్స్ ని ఎస్టీలో కలపాలని, లేదా ఇస్లాం ఏది బీసీ ఈ గ్రూప్ 4 నుండి 12 చేయాలనే దాంట్లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది? డాక్టర్ ఎస్ చెల్లప్ప గారి కమిషన్ వేసింది, సుధీర్ గారి కమిషన్ వేసిరు. స్వతంత్రమైన కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేసి సుదీర్ఘంగా అధ్యయనం చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ ని గవర్నమెంట్స్ కి ఇస్తే, తర్వాత మాకు బీసీ కమిషన్ సంబంధించింది 14% కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, 12% కాబట్టి బీసీఈకి ఆ గవర్నమెంట్ బీసీ కమిషన్ రిఫర్ చేశారు. అప్పుడు మేము అధ్యయనం చేసి ఎంత ఇవ్వాలనేటువంటిది మేము చెప్పినాం. అదొక రాజ్యాంగ ఒక సిస్టమేటిక్ ప్రక్రియ. అంతేకాదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పిఎస్ కృష్ణన్ గారిని అడ్వైజర్ గా వేసి మొత్తం రిపోర్ట్ ను ప్రిపేర్ చేయమంటే, పిఎస్ కృష్ణన్ గారు బాగా దాంట్లో ఎక్స్పర్ట్ కాబట్టి వారు ఒక నివేదిక తయారు చేశారు 4% సంబంధించింది. ఆనాడు బీసీఈలో 4% ఇవ్వడానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, నేను బీసీ కమిషన్ మెంబర్ గా ఉన్నాను, జస్టిస్ దాలో సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో బీసీ కమిషన్ ఉంది అప్పుడు 2004-05 లో. అప్పుడు పిఎస్ కృష్ణన్ గారు సమగ్రంగా అధ్యయనం చేసి తన యొక్క నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టి అందరి యొక్క అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత మాకు పిఎస్ కృష్ణన్ గారి నివేదికను అధికారికంగా బీసీ కమిషన్ పంపించారు. మేము దాన్ని సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత 4% రిజర్వేషన్ ఎట్లు ఇవ్వాలని చెప్పి దాని మీద మేము ఒక రిపోర్ట్ ఇచ్చాం. ఇక్కడ హైకోర్టులో కొట్టేసిన మేము ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు ఆ 4% సంబంధించి సుప్రీంకోర్టులో స్టే ఇచ్చింది. ఆ స్టే మేరకే ఇప్పటి కూడా ఈ రాష్ట్రంలో, అటు పక్క రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రం 2 రాష్ట్రాలలో 4% రిజర్వేషన్ ఈ గ్రూప్ ఉన్నది. అంటే సమర్థవంతంగా కమిషన్ నివేదికలు, గణాంకాలు, జస్టిఫికేషన్ డాటా ఉంటే నిలబడతాయి. ఆ జస్టిఫికేషన్ డాటా తీసుకురావడంలో మీరు వైఫల్యం చెందినారు కాబట్టి ఇదంతా చూమంతరు, ఇది గందరగోళం, ఇది మాయాజాలం అని చెప్పి నేను అంటున్నా. మీరు ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళు ఏదైతే డెడికేషన్ కమిషన్ వేసినామని చెప్తారో దానిపైన ఎవరైనా హైకోర్టులో, సుప్రీంకోర్టులో చిన్న కేసు వేస్తే అది పూర్తిగా కుట్టుకపోతుందని చెప్పేసి కొన్ని క్వశ్చన్ మార్క్స్ కూడా రేజ్ అవుతున్నాయి. సో నిజంగానే అది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరు కేసు వేసినా సరే. అవునండి, ఇప్పుడు భూసా వెంకటేశ్వరరావు గారి కమిషన్ వేసారు, డెడికేటెడ్ కమిషన్. అది కూడా వాళ్ళేలే. కృష్ణయ్య గారు మేము ఇద్దరం అనుకున్నాం బీసీ కమిషన్ ద్వారా చేస్తే, అప్పుడు కృష్ణమూర్తి కేసులో డెడికేటెడ్ కమిషన్ ఫర్ కంటెంపరేనియస్ రిగరస్ ఎంక్వైరీ అన్నారు. బీసీ కమిషన్ విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిందన్నా, ఇది నష్టం జరుగుతుందేమో అని చెప్పి మహారాష్ట్రలో ఇది ఇబ్బంది అయింది అని చెప్పి కృష్ణయ్య గారు నేను అనుకున్న తర్వాత
బిఎస్ ప్రసాద్ గారు మాజీ అడ్వకేట్ జనరల్ వారి సహకారం తీసుకొని మేము దాన్ని హైకోర్టులో కేసు వేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసిన రోజే ఎస్ యాజ్ పర్ ది మ్యాండేట్ ఆఫ్ ది డాక్టర్ కె కృష్ణమూర్తి కేస్ అపెక్స్ కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి యు కాన్స్టిట్యూట్ డెడికేటెడ్ కమిషన్ ఇమీడియట్లీ అని చెప్పి నందా గారి సింగిల్ బెంచ్ తీర్పు మేరకు ప్రభుత్వం దిగొచ్చి డెడికేటెడ్ కమిషన్ వేసారు, 1 man వేసారు. ఆయనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నిపుణులను పెట్టలేదు, ఆ కమిటీలో ఎవరిని వేయలేదు, ఒక్కరినే వేసారు. ఆయన ఏం ప్రయత్నం చేసిండు, పెద్దగా ఆయన ఏం చేసినట్టు కనిపించలే. ఆ ఆఫీస్ ఎక్కడో ఇక్కడ సంక్షేమ భవన్లో కూర్చొని ఏదో పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చినట్టున్నాడు. నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు వారు, కేవలం ఏదో పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. కొంతమంది ఒపీనియన్ చెప్పారు, తర్వాత కొన్ని జిల్లాలు అట్ట తిరిగి వచ్చాడు. ఆయన ఇండెప్త్ స్టడీ ఎక్కడ జరిగింది, ఈచ్ లోకల్ బాడీ వైజ్ గా ఉన్నటువంటి ఎక్కడ సేకరించాడు, ఆయన సేకరించినట్టు ఫిజికల్ గా కూడా కనపడాలి కదా. నువ్వేదో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక సంస్థ ఇస్తే వాళ్ళు రాసిస్తే సంతకం పెడితే మేమేం చేయలేం. కానీ ఇచ్చినటువంటి డాటా, ఈ సమగ్ర సర్వే ఏదైతే ఉందో ఈ డాటాను అఫీషియల్ గా వీళ్ళు ప్రకటించి దీన్ని అధికారికంగా భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్కి ఇచ్చినట్టు మనం ఎక్కడ చూడలేదు. కానీ బిల్స్ లో మాత్రం ఏం చెప్పినారు, ఈ సమగ్ర డాటా ఆధారంగా ఈ డాటాను సేకరించి వెంకటేశ్వరరావు గారిని నివేదిక ఇచ్చినని. దీని అనాలిసిస్ ఎప్పుడు చేసిండ్రు, అసలు ప్లానింగ్ డిపార్ట్మెంట్ పూర్తి ఎప్పుడు చేశారు, పూర్తి చేసింది ఎప్పుడు గవర్నమెంట్కి ఇచ్చారు, గవర్నమెంట్ ఎప్పుడు భూసాని వెంకటేశ్వరరావు గారికి ఇచ్చారు, ఇదేది లేదు కదా. లోపల చేసుకోవడానికి కాదు కదా, ప్రజలకు అంతా తెలియాలి, ప్రతిపక్షాలకు వివరించాలి, కుల సంఘాలకు వివరించాలి, ప్రజల ముందు చెప్పాలి. ఇదేది చెప్పకుండా చేసినారు కాబట్టి ఈ సర్వే గాని వెంకటేశ్వరరావు గారి అధ్యయనం గాని సమగ్రంగా జరగలేదు అని నేను ఇంతకుముందే చెప్పినట్టుగా లోకల్ బాడీస్ కు 1 month లో ఇచ్చాడు, విద్యా ఉద్యోగ రంగాలకు 5 రోజులు ఇచ్చాడు. ఈ రెండు కూడా మార్చి 6న మంత్రివర్గం ఒప్పుకున్నది, మార్చి 17న పెట్టాడు. బిల్స్ ఏకగ్రీవంగా ఆమోదం అయినాడు కూడా ఏది టేబుల్ చేయలేదు, గవర్నర్ గారికి పంపించారు. గవర్నర్ గారు 31C కింద పంపమని ఆయన పంపించాడు. అది ఇక్కడ వరకు అంత ఓకే. కానీ మీరు పాటించినటువంటి పద్ధతులు కానీ, సేకరించబడినటువంటి డాటా కానీ, చేసినటువంటి నివేదికలు కానీ, అందులో ఉన్నటువంటి అధ్యయనం కానీ, మెథడాలజీ కానీ మీరు ఏ విధంగా వర్గీకరించారు, మీరు చేసినటువంటి అనాలిసిస్ ఏంటి, మీ పద్ధతులు ఏంటనేది చెప్పాలి కదా. ప్రజల ముందు ఉండాలి. ప్రజాపాలన ఇది. అక్కడ జ్యోతిబా పూలే భవన్ అని పెడితే సరిపోద్దా? మీ ప్రజాపాలన అంటే మీ చేతల్లో కనిపించాలి. మీరు ఏది చేయించకుండా గోప్యంగా పెడితే ఎట్లా అని. కాబట్టి ఇదంతా కూడా తప్పుల తడక, విధానాల లోపం ఉన్నది. అడుగుతారు కదా, రేపు పొద్దున అడుగుతారా లేదా, ఏమయ్యా బాబు నువ్వు 5 రోజులనే రిపోర్ట్ ఇచ్చినావా, 6 రోజులు రిపోర్ట్ ఇచ్చావా, 27/2/2025 నాడు నీకు విద్యా ఉద్యోగ రంగాల్లో చేయమని చెప్పి 1 man కమిషన్ గా నేను అపాయింట్ చేస్తే మార్చి 6/25న జరిగినటువంటి మంత్రివర్గం నాటికే నువ్వు రిపోర్ట్ ఇవ్వగలిగినావంటే ఎంత పెద్ద పవర్ఫుల్ మనిషిగా నువ్వు అని అడగరా వాళ్ళు? 5-6 రోజులనే, వారం రోజులనే రిపోర్ట్ ఇచ్చేసినావా బాబు అని అడగరా? అంటే నేను మొదటి నుంచి అధ్యయనం చేస్తున్నా అంటే నువ్వు మొదటి నుంచి అధ్యయనం చేసింది లోకల్ బాడీకి సంబంధించి. ఆనాడు ఇచ్చినటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కేవలం లోకల్ బాడీస్ కు మాత్రమే చేయమన్నారు. లోకల్ బాడీస్ కే చేయమన్నారు, విద్యా ఉద్యోగ రంగాల్లో నువ్వు చేయవు కదా. కాబట్టి ఇంత కాంట్రవర్సీ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు, ఇంత అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ప్రభుత్వం కాంట్రవర్సీ చేసి బీసీలకు పూర్తిస్థాయి న్యాయం జరగద్దనే విషయం ఏమన్నా చూపెడుతుందంటారు ఇక్కడ? తప్పనిసరిగా నాకైతే కుట్ర దాగి ఉన్నదని నేను అనుకుంటా. అంతే కదండి, ఇప్పుడు అంతే కదా, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మేమెందుకు కోల్పోవాలి, 42% వీళ్ళకి ఎందుకు ఇస్తామండి, ఇక మా సీట్లన్నీ వీళ్ళకి ఇస్తాం, మేము ఎక్కడికి పోవాలి అనేటువంటి పరిస్థితి కూడా ఉండవచ్చు. పైకి చెప్పేది ఒకటి, లోపల జరిగేది ఒకటి. కుట్ర దాగినది. ఈ కుట్రను అర్థం చేసుకోకుండా జయహో అంటే జాతికి అన్యాయం జరుగుతుంది, గమనించండి అని చెప్పి నేను కోరుతున్నా మా వాళ్ళందరూ కూడా. దాదాపు 1.5 సంవత్సరం పూర్తయింది అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ. ఇంకో 6 నెలలు అయితే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. కానీ ఎక్కడ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ లేకపోతే వాటి గురించి ఎక్కడ కూడా ఊసెత్తుతలేరు. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే పూర్తిగా ఈ స్థానిక సంస్థ సర్పంచ్ల దాని ప్లేస్ లో అధికార పాలన నడుస్తుంది. సో ఇదేమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? ఘోరమైన ఎఫెక్ట్ పడ్డదండి, ఘోరమైన ఎఫెక్ట్ పడ్డది. ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది, 1000 కోట్లు, 6-7 వేల కోట్ల రూపాయల నిధులు ఆగిపోయినాయి. నేను చెప్పిన ఇది వరకు కూడా చాలా సార్లు చెప్పిన, కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు ఈ ప్రమాదం ఉంటుందని చెప్పిన, ఇప్పుడు ప్రమాదం జరిగింది. మీరు ఏ ఊరికైనా పోయి చూడిపోండి, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు, గవర్నర్ గాడి తప్పి, మొత్తం పాలన అంతా గాడి తప్పింది. ఒక రూరలే కాదు, మున్సిపాలిటీ కూడా మన జనవరి నుంచి అయిపోయింది. ఎందుకు ఆపుతున్నారు? ఇప్పుడు 42% స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఇస్తా అన్నవారు. సో ఇటు 42% గురించి ఊసలేదు, ఇటు స్థానిక సంస్థల గురించి ఊసలేదు.
ఏంటి ఎట్లా చూస్తారు? ఇప్పుడు రాష్ట్రపతి గారి నుంచి వస్తుందా రాదా అంటే వారిని మనం రాష్ట్రపతి గారిని ప్రభావితం మనం చేయలేము. నువ్వు పొలిటికల్ గా మాట్లాడడానికి వారి మీద ఉండదు మనకు. మీరు కేంద్ర ప్రభుత్వం పోయి ప్రధానమంత్రి గారిని కలిసిన ప్రధానమంత్రి గారు నువ్వు సంతకం పెట్టి పంపని చెప్పేటట్టు ఉండదు. ఒత్తిడి చేస్తున్నారు కదా కేంద్ర నేను ప్రభుత్వం. ఏమంటున్నానంటే నువ్వు 9th షెడ్యూల్ లో కూడా మళ్ళీ అవసరం అనుకుంటే, నీ దగ్గర నిబద్ధత ఉంటే, నీ దగ్గర నిజాయితీ ఉంటే, నువ్వు ధర్మాత్ముడు అయితే వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే మళ్ళీ హౌస్ పెట్టు, మళ్ళీ బిల్లులు కొత్తవి తయారు చేయి, స్వతంత్ర కమిషన్ వేయి. ఫస్ట్ కమిషన్ ఒక 2-3 నెలల్లో ఈ డాటా అంతా అఫీషియల్ గా ఇచ్చే వాళ్ళకు ఇచ్చిన తర్వాత ఆ డాటాను అంతా అనాలిసిస్ చేసి వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తారు. రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ల మేరకు మళ్ళీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టి ఆ బిల్లును ఆమోదింపజేసుకొని ఎక్స్ట్రాడనరీ సిచ్యువేషన్స్ మేము క్రియేట్ చేసినాం. పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్, ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్, ఎంప్లాయ్మెంటల్ బ్యాక్వర్డ్నెస్ ఉంది, అందుకని 42% ను మేము కమిషన్స్ రికమెండ్ చేశాయి, ఇగో ఈ డాటా ఉందని చెప్పి నువ్వు బిల్లులు పెట్టు, బిల్లులు ఆమోదింపజేసుకో, 9th షెడ్యూల్ లో పెట్టమని చెప్పి మళ్ళీ నువ్వు కేంద్రానికి పంపించు, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగు, అప్పుడు రాజకీయ ఒత్తిడి తీసుకురా, అప్పుడు పార్లమెంట్ లో పెట్టే ప్రయత్నం చేయి. పార్లమెంట్ ఒప్పుకున్న తర్వాత నువ్వు తమిళనాడు మాదిరిగా 9th షెడ్యూల్ లో పెట్టించుకో. ఈ ప్రక్రియను మొదలు పెట్టాలి, సమయం వృధా చేయరాదు. గౌరవనీయులైనటువంటి రాష్ట్రపతి గారి దగ్గర ఉండని న్యాయ నిపుణులతో చర్చించు. మాకు కూడా కొంత అవగాహన లేకపోవచ్చు, మేము ఏదో మాట్లాడుతున్నాం, మేము స్టడీ చేసి మాట్లాడుతున్నాం, కానీ న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులు ఉంటాడు, వాళ్ళతో మాట్లాడు. మరి రాష్ట్రపతి గారి దగ్గర ఆగిపోయి ఉన్నాయి ఎలక్షన్లు, 2 సంవత్సరాల నుంచి మేము చేయడం లేదు, ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది, 42% మేము కట్టుబడి ఉన్నాం, మేము ఏం చేయాలనేటువంటి దాన్ని నువ్వు చర్చలు చేయి, ఢిల్లీకి పో, ఎక్స్పర్ట్స్ పెట్టుకో. ఇదేది చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు వివరించి ఊరికనే 42% గురించి మాట్లాడుతుంటే ఎట్లండి? ఎప్పుడు పెడితే ఎలక్షన్ చెప్పు, నేను అడుగుతున్నా. వచ్చే ఛాన్సెస్ నేను కూడా జూన్ జూలైలో ఏమన్నా ఏమో తెలియదు. ఇప్పుడు 243 ప్రకారం, 243 ప్రకారం రాజ్యాంగంలో చెప్పిన నిబంధనల ప్రకారం 5 సంవత్సరాల తర్వాత వెంటనే ఎలక్షన్లు పెట్టాలి. 73, 74 రాజ్యాంగ సభలో చెప్పబడ్డది. నువ్వు సంవత్సరాల కొద్ది పెట్టుకుంటూ పోతుంటే ఎవరైనా కేసు వేస్తే బీసీలకు రిజర్వేషన్ లేకుండా లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతాయి. నువ్వు 42% పక్కన పెట్టు, అసలు రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ ఇంతవరకు 42 ఢిల్లీలో ధర్నా చేసి వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా 42% రిజర్వేషన్ గురించి ఎక్కడ కూడా ఊసెత్తుతలేదు. కొందరు బీసీ సంఘాలు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే బీసీ సంఘాలు కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఒకవేళ జూన్ జూలైలో స్థానిక సంస్థల ఎలక్షన్స్కి వెళ్తే 42% రిజర్వేషన్ లేకుండా వెళ్తే సో ఏ విధమైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నది? వకలవర్ణం లాంటి వాళ్ళు ఏ విధంగా ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉందంటారు ఈ బీసీ నినాదంతో? నేను ప్రజలకు దగ్గరవుడు, ప్రజలకు దూరం అవడు, రాజకీయ ఆకాంక్షతో నేను పనిచేస్తలేను. రాజకీయంగా పోవాలంటే కాంగ్రెస్ పార్టీలో కలవాలి, మంచిగా లాభంగా 4 రేవంత్ రెడ్డి గారితో వేం నరేంద్ర రెడ్డి పట్టుకోవాలి, 4 పైరువులు చేసుకోవాలి, పదవి పట్టుకోవాలి. నేను పదవుల కోసం పాకులాడే మనిషిని కాదు. జాతికి అన్యాయం జరిగితే నేను గలమెత్తుతున్నా. ఇక ఎవరి వ్యాపకాల కోసం, ఎవరి వ్యక్తిగతమైనటువంటి లాభాల కోసం పనిచేసే వాళ్ళ గురించి నేను పేర్లు మాట్లాడదలుచుకునే నాకు అవసరం లేదు. ప్రభుత్వం చేస్తున్న తప్పులని, బీసీలకు ఏదైతే బీసీలపై చేస్తున్న తప్పులని ప్రజల్లోకి తీసుకెళ్తారా? తప్పనిసరి రోజు అదే పని చేస్తున్నా, నేను రోజు అదే పని చేస్తున్నా. ఇవాళ చాలా దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే కొన్ని మాధ్యమాలకు నేను ఆర్టికల్స్ రాస్తే దానిలో ఉన్న కీలకమైన వ్యక్తులు ఏం చెప్తున్నారంటే ఇట్లాంటి ఆర్టికల్ ఎవరు రాయలేడు, కానీ మేము వేస్తే మాకు అడ్వర్టైజ్మెంట్లు రావంటున్నారు. మేము ఏం చేయాలి? ప్రధాన పత్రికలు మేము అనివార్య కారణాల వల్ల వేయలేకపోతున్నాం అంటున్నారు. నా ఆర్టికల్ నేను చూపెడతా, ఇట్లా ఎవడన్నా రాయగలిగితే నేను ఛాలెంజ్ కూడా చెప్తాను. ఎందుకు ఏమంటే అనివార్య కారణాలు. కారణం ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లు వేయడట. అరే ఎడిటోరియల్ పేజీలు అనేటువంటి ఎవరేంటి కాలమిస్టులు అయ్యి మేము ఎవరు రాస్తే మేము స్వతంత్రంగా రాస్తాం, ఈ పత్రికకి సంబంధం లేదు. నువ్వు ఎడిటోరియల్ పేజీలో కూడా మా ఆర్టికల్ వేయనంటే మేము ఏం చేయగలుగుతాం? అందుకని ఏ పత్రిక వేస్తే ఆ పత్రిక పంపుతున్నాం. ప్రజల్లోకి ఎట్లా పోవాలి? సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నాం. వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఎక్కడ వీలైతే అక్కడ మీలాంటి అనేకమైనటువంటి ఛానల్స్ లో మాట్లాడుతున్నాం. మేము వ్యక్తిగత లాభాల కోసం పనిచేస్తున్నాం కాదు, స్వార్థం కోసం పనిచేస్తున్నాం కాదు. అంటే గతంలో మీరు ప్రత్యక్షంగా ప్రెస్ మీట్లు పెట్టిళ్ళు, ప్రత్యక్షంగా మీటింగ్ లోకి వెళ్ళి పాల్గొన్నారు. సో ఈ మధ్య ఎందుకు సార్ కేవలం ఆర్టికల్స్ రాస్తూనే ఆ డే అండ్ నైట్ ఏమన్నా వ్యూహం రచిస్తున్న ఆర్టికల్స్ తో పాటు? ఒకటి ఏంటంటే ఏం జరుగుతున్నది అనేది ప్రజలకు తెలవాలి, అది చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎక్కడ మీటింగ్ పెట్టాం? మన కత్రియాలో మీటింగ్ పెట్టారు, వీరేందర్ పెట్టిండు. అక్కడికి పోయిన లక్ష్మణ్ గారు, పెద్దలు, కృష్ణ గారు వాళ్ళు పిలిస్తే నేను పోతున్నా, పిలువ కూడా పోలేను, పిలిస్తే పోతా. ఇక నేను వ్యక్తిగతంగా అంటే డబ్బులు పెట్టుబడి పెట్టే స్థితిలో నేను లేను. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలన్నా, మీటింగ్ పెట్టాలన్నా డబ్బులు కావాలన్నా చందాలు అడగాలి. నేను జోలే పట్టుకొని తిరిగే పరిస్థితిలో నేను లేను. కాబట్టి నేను ఏం చేయాలి? ప్రెస్ నోట్లు పంపుతున్నా. ప్రెస్ మీట్లు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నవాడు ప్రెస్ నోట్లు పంపుతున్నా, దాని వివరంగా చెప్తున్నా. ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, హిందూ కావచ్చు, మెట్రో ఇండియా కావచ్చు, అనేకమైన పత్రికలు ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. అనేకమైనటువంటి వీక్ లాంటి పత్రికలు, ఇంగ్లీష్ జర్నల్స్ అయితే మొన్న ప్రెస్ జర్నల్లో చాలా పెద్ద ఎత్తున ఆర్టికల్ రావడం జరిగింది. కాబట్టి ఇవాళ నేషనల్ వైడ్ గా దీన్ని ఎక్స్పోజ్ చేయడంలో
తప్పిదాలు చెప్పడంలో మనం సఫలీకృతమైనాం. పబ్లిసిటీ కోసం పనిచేసేటోని కాదు, పదవుల కోసం పనిచేసేటోని కాదు, లాభాల కోసం పనిచేసేటోని కాదు. నా జాతికి ఎట్లా మేలు జరగాలి, ఏ విధంగా 42% రిజర్వేషన్ సాధించాలి, ఎట్లా సాధిస్తారా అంటే నేను చెబుతున్నా ఈ పద్ధతులు పాటిద్దామంటే పద్ధతులు పాటించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. కాబట్టి చిత్తశుద్ధి లేదు. స్వతంత్ర కమిషన్ వేయమంటే వేయరు, మొత్తం అనాలిసిస్ చేయమంటే చేయరు, కమిటీలు వేసి ఎవరిని వేసినావో చెప్పవు, కమిటీలు పనిచేస్తున్నాయి అంటావు. నువ్వు లోపల చేసేటి నడవయ్యా, ఏదైనా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. నువ్వు నిజాయితీ పరుడు అయినప్పుడు, నువ్వు ధర్మంగా చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు వెనుకపోతావు? రైట్, థ్యాంక్ యూ సార్, మీ సమయాన్ని మా ఛానల్కి ఇచ్చినందుకు. మీరు ఇలాగనే బీసీ పోరాటాన్ని ముందుకు కొనసాగించాలా, మీతో పాటు మా వంతు కూడా కృషి ఉంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వక్లభరణం కృష్ణమోహన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తీసుకుంటున్న నిర్ణయాలు పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిందే. బీసీలకు ప్రధానంగా అన్యాయం చేస్తే మేము ఊరుకోము, మీరు చేస్తున్న తప్పుల్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పేసి వక్లభరణం కృష్ణమోహన్ గారు మనతో చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి